హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. వింటర్ వచ్చేసింది, డ్రై అయిపోతుంది స్కిన్ అంతా. మీరు ఎన్ని మంచినీళ్ళు తాగినా ఎంత నెయ్యి తిన్నా డ్రై అయిపోతుంది స్కిన్. అందరికీ, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే, ఇంకా నెల్లూరులో ఉంటే కూడా, అంటే కోస్టల్ ఏరియాలో ఉండే వాళ్ళకి కూడా కొంచెం డ్రై అవుతుంది. ఇంత డ్రై అవ్వదు కానీ కొంచెం డ్రై అవుతుంది అన్నమాట. సో ఏం చేయాలి వింటర్ స్కిన్ కేర్? స్కిన్ కేరే కాదు, హెయిర్ కేర్ కూడా చెప్తాను, బ్రీఫ్గా చెప్తాను. ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటూ ఉన్నాము, సో మళ్ళీ మాట్లాడుకుందాము. జనరల్గా ఏంటి అంటే, వింటర్ రాగానే మన స్కిన్, బాడీ అంతా డ్రై అయిపోతుంది. బాడీ మీద స్కిన్ అంతా, కళ్ళు డ్రై అయిపోతాయి. గమనించండి, లిప్స్ డ్రై అయిపోతాయి, నాస్ట్రిల్స్ డ్రై అయిపోతాయి, హెయిర్ డ్రై అయిపోతుంది. ఇంకా గమనిస్తే ఒక ఏజ్ తర్వాత ఫింగర్స్ కూడా, దగ్గర కూడా బ్రిటిల్ అయిపోతుందమ్మా. సో దీనికి ఫస్ట్ ఏం చేయాలి? వాటర్ బాగా తాగాలి. గోరువెచ్చటి నీళ్లు తాగడం ఇంకా చాలా మంచిది. కొంతమంది వేడి నీళ్ళు తాగుతామంటుంటారు, కానీ వేడి నీళ్ళు అస్సలు తాగొద్దమ్మా ఈ సీజన్లో. ఈ సీజన్లోనే కాదు, ఎప్పుడు కూడా ఎంప్టీ స్టమక్తో హాట్ వాటర్ తాగండి. గోరువెచ్చటి నీళ్ళు మాత్రమే తాగండి. దాంట్లో మీరు తేనె వేసుకొని తాగండి మా. నేనైతే లెమన్ ఈ సీజన్లో చాలా వరకు తగ్గించమంటాను. మీకు విటమిన్ సి కావాలి అంటే వెళ్ళిపోండి, ఫ్రూట్స్కి వెళ్ళిపోండి, బత్తాయిలకి, ఆరెంజెస్కి, ఉసిరికాయలకి, వాటికి వెళ్ళిపోండి. లెమన్ మీరు ఎంత ఎక్కువ తీసుకుంటే మీ స్కిన్ అంత డ్రై అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మా. స్కిన్ డ్రై అవ్వడానికి ఇంకొక కారణం కూడా ఏంటో తెలుసా? ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి, మనకు ప్రతి మీల్లోకి పచ్చళ్ళు చాలా ఇష్టం కదా. అందులో ఈ సీజన్లో వేడివేడిగా పచ్చడన్నం తినాలని ఉంటుంది. మంచిదే, పచ్చడి కొంచెం తింటే మంచిది మా. 1/4 స్పూన్ తింటే 4-5 ముద్దలకి మంచిది. కానీ నాకు అదే ఇష్టమని ఆవకాయలతో, గోంగూర పచ్చళ్ళతో, టొమాటో పచ్చళ్ళతో అన్నం మొత్తం తినేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. అంటే మీరేమంటారు, పచ్చళ్ళు తినకూడదు అంటున్నారా? మరి ఎట్లా అంటారేమో. పచ్చళ్ళు తినొద్దని నేను చెప్పడం లేదు, కొంచెం తినండి అని చెప్తున్నాను. ఎందుకు అంటే, మీరు ఎంత ఎక్కువ పచ్చడి తింటే అంత ఎక్కువ ఉప్పు ఉంటుందమ్మా. ఉప్పు వల్ల మీ స్కిన్ చాలా డ్రై అవుతుంది. ఉప్పు తగ్గించి చూడండి, మీ స్కిన్ డ్రైనెస్ ఆటోమేటిక్గా 10-15 రోజుల్లోనే తగ్గుద్ది. గమనించండి, ఇది చాలామంది పట్టించుకోవడం లేదు మా. ఏముంది అనుకుంటూ ఉంటారు. ఉప్పు తినొద్దు అని నేను అంటం లేదు, ఎక్కువ పచ్చళ్ళు తినొద్దు అంటున్నాను. కూరల్లో మామూలుగా వేసుకోండి, కానీ ఎవరైతే లిమిటెడ్గా సాల్ట్ తీసుకుంటారో వాళ్ళ స్కిన్ గ్లో అవుతూ ఉంటుంది మా. మీరు అంటుంటారు కదా గ్లో ఎలా వస్తుంది అని. సాల్ట్ తగ్గించండి, ఆటోమేటిక్గా గ్లో వస్తుంది. ముఖ్యంగా వింటర్ సీజన్లో. సమ్మర్ సీజన్లో మీరు కొంచెం సాల్ట్ తిన్నా పర్వాలేదు, ఎట్లాగో మనకు చెమట ద్వారా సాల్ట్స్ పోతుంటాయి కాబట్టి. ఈ సీజన్లో మ్యాక్సిమం తగ్గించండి. అలానే ఈ సీజన్లో నాన్ వెజ్ తినమని చెప్తూ ఉంటాం మేము న్యూట్రిషనిస్టులు. మంచిది, ఎందుకంటే వేడి ఎక్కువగా చేయదు అని చెప్పేసి అనమాట. కానీ మసాలాలు తక్కువ తినండి. నాన్ వెజ్ తినండి, కానీ దాంట్లో గ్రేవీ తక్కువ తినండి మా. అగైన్ గ్రేవీలో ఉప్పు ఎక్కువ ఉంటుంది, మనం వాడే మసాలా దినుసుల వల్ల. కొంచెం వాడితే చాలా మంచిది అవి, కానీ ఎక్కువ క్వాంటిటీలో తిన్నాము అంటే అగైన్ స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది. చెక్క, లవంగాలు ఇంకా చాలా వేస్తాం కదా, దానివల్ల అన్నమాట. తినేటప్పుడు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి మా. ఇక మామూలే మిగతావన్నీ. ఇప్పుడు సొరకాయ, బీరకాయల కూరలు తినండి, గాడ్ కర్రీస్, తీగలకు కాసే కూరలు అంటే మీకు నచ్చకపోవచ్చు, కానీ కొంచెం స్పైసీగా చేసుకొని తినండి. దాంట్లో 2 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ అవి చాలా మంచిది మా, లాట్ ఆఫ్ హైడ్రేషన్ ఇస్తాయి. కొంతమంది అంటూ ఉంటారు జలుబు చేస్తుంది మేడం అని. అవన్నీ మీరు అనుకుంటున్నారు మా, ఎందుకంటే మీకు ఇష్టం లేదు కాబట్టి అలా అనుకుంటారు. మీరు ఏమన్నా పచ్చివి తింటున్నారా? సొరకాయలు, బీరకాయలు, పొట్లకాయలు అవి వండే కదా తింటున్నారు. వండిన తర్వాత మీకు జలుబు చేసే ఇది పోతుంది మా దానికి. అలానే ఏంటంటే కాకరకాయలు, నేను ఎప్పుడు చెప్తాను కాకరకాయలు తినండి, కానీ మరీ ఎక్కువ తినొద్దు. ఈ సీజన్లో 2-3 టైమ్స్ తినండి, కానీ కొద్దిగానే తినండి, చాలా కొద్దిగా తినండి. ఈ సీజన్లో జలుబులు, జ్వరాలు ఉంటాయి. కాకరకాయ తింటే రెసిస్టెన్స్ వస్తుంది మా. కాబట్టి తినండి, కానీ లిమిటెడ్ క్వాంటిటీ తినండి. ఇకపోతే ఫ్రూట్స్, ఇది పెద్ద కాంట్రవర్షియల్ టాపిక్. మేడం మాకు సిట్రస్ ఫ్రూట్స్ తింటే అలర్జీ, తుమ్ములు వస్తాయి, జలుబు చేస్తుంది అంటారు. కానీ అంత అలర్జీ ఉండేది చాలా కొద్ది మందికి మా. మీరు మధ్యాహ్నం పూట తిని చూడండి ఫ్రూట్ని. భోంచేసిన తర్వాత ఒక 1/2 అవర్, 45 మినిట్స్ తర్వాత ఏదైనా ఒక సిట్రస్ ఫ్రూట్ తినండి. లేదా భోంచేసే ముందు 1 అవర్ ముందు, అంటే 12 o'clock అట్లా ఒక సిట్రస్ ఫ్రూట్ తినండి. జామకాయలు, బత్తాయిలు, ఆరెంజెస్,
కివీస్, విటమిన్ సి రిచ్ ఫుడ్ ఏదైనా కానీ తినండి. ఎందుకు జలుబు చేస్తుంది? నాకు తెలిసి చేయదు. ఫ్రిడ్జ్లో పెట్టినవి తినకండి. మీరు తినాలి అనుకున్నప్పుడు 2-3 గంటల ముందు ఫ్రిడ్జ్ నుంచి తీసేయండి మా. ఏదైనా సరే ఫ్రిడ్జ్లో చల్లగా తినకండి. దానివల్ల జలుబు చేసే అవకాశం ఉంటుంది ఈ సీజన్లో. ఇకపోతే హెయిర్, మీరు వాడే షాంపూ చూసుకోవాలి. కుంకుడుకాయలని అంటూ పోసుకున్నారనుకోండి, గుట్టి కుంకుడుకాయలతో పోసుకుంటే ఈ సీజన్లో చాలా రఫ్ అవుతుంది. దాంట్లో సీకాయని కూడా కలుపుకోండి మా. మందార పువ్వులు పొడిని కలుపుకోండి, మందార ఆకుల పొడిని కలుపుకోండి. దానివల్ల సాఫ్ట్గా ఉంటుంది మీ హెయిర్. కుంకుళ్ళు మంచివే, నేను కాదు అని చెప్పను. ఎక్కువ కుంకుళ్ళతో పోస్తే ఇంకా డ్రైగా చిరచిరలాడుతూ ఉంటుంది మీ హెయిర్. కాబట్టి న్యాచురల్గా తలస్నానం చేయాలనుకునే వాళ్ళు కుంకుడుకాయలతో పాటుగా సీకాయని కలుపుకోండి. ఓకేనమ్మా? ఇకపోతే షాంపూస్, డాండ్రఫ్ ఎక్కువ ఉంటుంది కదా ఈ సీజన్లో. కెమికల్స్ వేసున్న డాండ్రఫ్ షాంపూస్ వాడితే కూడా అలానే ఉంటుంది. సో కండిషనర్స్ ఉన్నవి, కొంచెం సాఫ్ట్గా ఉంచేవి చూసి తీసుకోండి. రఫ్గా ఉండే షాంపూస్ని వాడకండి, హార్ష్ షాంపూస్ని ఎక్కువ రోజులు. డాండ్రఫ్ షాంపూస్ కూడా మ్యాక్సిమం 2 to 3 months వాడండి మా. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ సీజన్కి పెట్టుకోండి మీరు డాండ్రఫ్ షాంపూస్ని అనేసి. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ 3 నెలల్లోనే ఎక్కువ ఉంటుంది. నవంబర్లో స్టార్ట్ అవుతుంది, డిసెంబర్కి ఎక్కువ అవుతుంది, జనవరి వరకు ఉంటుంది బాగా, ఫిబ్రవరిలో మళ్ళీ తగ్గుతుంది అనమాట. సో 3 to 4 months యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడండి. ఇంకా మీరు కావాలి అంటే మీరు తలస్నానం చేసేటప్పుడు లాస్ట్ రిన్స్ కొంచెం నిమ్మకాయ వేసుకొని ఒక మగ్గులో నిమ్మకాయ పిండుకొని దాన్ని తల మీద పోసుకోండి. కొంచెం కండిషనింగ్ బాగుంటుంది, పొడి పొడిగా ఉంటుంది. ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు, ఆయిలీ స్కాల్ప్ ఉన్నవాళ్ళు అనమాట. ఇకపోతే ఫుడ్ చెప్పాను కదా, ఫుడ్లో మంచినీళ్ళు బాగా తాగాలి, ఉప్పు తగ్గించాలి, మసాలా తగ్గించాలి, ఆకుకూరలు బాగా తినాలి, ఎగ్స్ బాగా తినచ్చు, నట్స్ తప్పకుండా నట్స్ తినండి మా ఈ సీజన్లో. ఈ సీజన్లో ఏంటి అంటే మన బాడీ టెంపరేచర్ కొంచెం మెయింటైన్ చేయడానికి మన శరీరం ఎక్కువ క్యాలరీస్ ఖర్చు పెడుతుంది. కాబట్టి కొంచెం తినొచ్చు, బరువు పెరగరు ఈ సీజన్లో ఎక్కువగా. అట్లనే అంటూ తినకండి మళ్ళీ. సో ఒక 6 to 8 ఆల్మండ్స్ తీసుకోండి, ఒక స్పూన్ ఎనీ సీడ్స్ తీసుకోండి 5 ml స్పూన్తో. 3 to 4 వాల్నట్స్ తినొచ్చు. పిస్తా అయితే నేను ఎప్పుడు చెప్పను మా, మీకు ఇంకేదన్నా నట్స్ ఇష్టం అయితే కూడా తీసుకోవచ్చు. నేనైతే మెయిన్ ఆల్మండ్స్, తర్వాత ఏదైనా సీడ్స్ చెప్తాను, అలానే వాల్నట్స్ చెప్తాను మా. ఇంకా ఎక్కువగా ఏవి చెప్పను. ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటారా, మీ చాయిస్ అది, మీరు ఎలా తింటే అలా తినండి. దానివల్ల జలుబు ఏం చేయదు. డేట్స్ కానివ్వండి, రైజిన్స్ కానివ్వండి, మీ చాయిస్ అవి. సో ఇలా తీసుకోండి మా. పెరుగు మజ్జిగ తప్పకుండా తీసుకోండి. కనీసం మధ్యాహ్నం పూట అయినా. మీ జలుబు చేస్తుంది మాకు అసలు ఈ సీజన్లో అందుకని మానేస్తాం, ఇలా కాదు మా. ప్రోబయాటిక్ ప్రపంచమంతా చెప్తుంది తినమని చెప్పేసి. యోగర్ట్ అని తింటూ ఉంటారు వాళ్ళు, మన పెరుగే మాది. మనకు ఎప్పటి నుంచో చక్కగా అలవాటు ఉంది పెరుగు మజ్జిగ. మధ్యాహ్నం పెరుగు తినండి, 7:30, 8కి మజ్జిగ తాగండి, మీకు వేడి చేయదు, ప్లస్ ప్రోబయాటిక్ మీరు తిన్నది చాలా బాగా అరుగుతుంది. సో ఇలా కేర్ తీసుకోండి ఫుడ్ విషయంలో. ఇకపోతే మాయిశ్చరైజర్స్, బయట మీకు చాలా మాయిశ్చరైజర్స్ దొరుకుతాయమ్మా. నేనైతే ఫ్యాంటైలో దొరికే 3 మాయిశ్చరైజర్స్ చెప్తాను. ఇది నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకి షియా మాయిశ్చరైజర్ సరిపోతుందమ్మా. మీకు అసలు పెట్టినట్టు కూడా ఉండదు, అంటే ఏ మాత్రం గ్రీజీగా ఉండదు. మావేవి గ్రీజీగా ఉండవు మా. తర్వాత హైల్రోనిక్ యాసిడ్తో చేసిన మాయిశ్చరైజర్, హెచ్ఏ మాయిశ్చరైజర్. మొన్న ఒక అమ్మాయి యుఎస్ నుంచి వచ్చి అడిగింది, మ్యామ్ నేను అసలు మనకి ఇక్కడ దొరకవు ఇండియాలో, నేను అమెరికాలో హెచ్ఏ ప్రోడక్ట్ వాడతాను అనేసి. మేము గత 7 సంవత్సరాల నుంచి ఇస్తున్నామా అని చెప్పాను. అంటే అమెరికాలో ఉండే వాళ్ళకి ఏంటి అంటే ఇంకా మనకు అంత నాలెడ్జ్ లేదు అనుకుంటున్నారు కాస్మెటిక్స్ విషయంలో. నియాసినమైడ్ తెలియదు అనుకుంటారు, ఆల్ఫార్బిటిన్ తెలియదు అనుకుంటారు. ఇవన్నీ మనం ఎప్పటి నుంచో వాడుతూ ఉన్నామా. కాబట్టి అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో హైల్రోనిక్ యాసిడ్ మాయిశ్చరైజర్, ఇదేంటి అంటే ఎక్స్ట్రా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి. ఓకేనా? సో మీరు నైట్ పెట్టుకోండి, లేదా స్నానం చేసిన తర్వాత పెట్టుకోండి. ఇది సీరమ్మ, సీరం కూడా మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. అలానే మాయిశ్చరైజర్ కూడా ఉంది, ప్లస్ యాంటీ రింకిల్ కూడా ఇది. ఓకే, మొత్తం ఫేస్ అండ్ నెక్ అప్లై చేయొచ్చు, కళ్ళ చుట్టూ కూడా అప్లై చేయొచ్చు నేను చెప్పే మాయిశ్చరైజర్స్ అన్నీ. ఇకపోతే అల్ట్రా మాయిశ్చరైజర్, ఇది కూడా హెచ్ఏ ప్రోడక్ట్, ప్లస్ ఇంకా బటర్స్తో కూడా, బాడీ బటర్స్తో కూడా చేసిందనమాట. ఇది ఎక్స్ట్రా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి. కొంతమందికి స్కేలీగా అయిపోతుంది కదా, వాళ్ళ కోసం అన్నమాట. చూడండి, మీరు ఇంత తీసుకుంటే చాలుమ్మా.
ఇంత తీసుకుంటే కూడా మీకు టోటల్ ఫేస్ అండ్ నెక్కి వచ్చేస్తుంది. కొంచెం వెట్ చేసుకొని లేదా ఇది డాట్స్ పెట్టుకొని కొంచెం తడి చేసుకొని బాగా ఇట్లా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. మీకు ఆ డ్రైనెస్ అనేది ఉండనే ఉండదు. చాలా సాఫ్ట్గా 3 డేస్లోనే మీ స్కిన్ చాలా నార్మల్ అయిపోతుంది. అల్ట్రా ఫేస్ మాయిశ్చరైజర్ అనమాట. ఈ 3 మాయిశ్చరైజర్స్ ఇస్తూ ఉన్నాము. ఇంకా కొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందామా. మళ్ళీ కలుస్తాను. మీకు ప్రోడక్ట్స్ కావాలి అంటే నంబర్స్ ఇస్తూ ఉన్నామా, వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. అంటే ఇంకా ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అని అడుగుతున్నారు. నేను కాంటాక్ట్లోకి రానమ్మా, నా అసిస్టెంట్స్ ఉన్నారు, దాదాపు 4 తీసుకుంటారు ఆర్డర్స్. సో వాళ్ళకు చెప్పండి, మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. మెసేజ్ పెట్టండి, లేకపోతే వాట్సాప్లో. మీకు కొన్ని ప్రోడక్ట్స్ అమెజాన్లో దొరుకుతాయి, చాలా ప్రోడక్ట్స్ వెబ్సైట్లో దొరుకుతాయి, fantaise.in మా, మీరు ఎలా ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను మా, బాయ్.